దేశంలో రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తుంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్స్ కు ఇవాళ ప్రారంభోత్సవం జరగబోతుంది. ఇవాళ పంజాబ్ లో పర్యటించబోతున్న ప్రధాని మోదీ జలంధర్ వేదికగా ఈ స్టేషన్లను ఏకకాలంలో ప్రారంభించబోతున్నారు. 1570 కోట్ల వ్యయంతో ఈ 75 రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అత్యాధునిక వసతులతో ఆధునీకరించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో 125 కోట్ల వ్యయంతో పూర్తిగా రూపురేఖలు మార్చుకున్న జలంధర్ కెంట్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. ఈ స్టేషన్ను ప్రధాని మోదీ నేరుగా ప్రారంభిస్తారు. ఇక అదే వేదిక నుంచి మిగిలిన 74 స్టేషన్స్ ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఇవాళ ప్రారంభించబోతున్న 75 ఆధునిక స్టేషన్స్ లో తెలంగాణలోని ఐటీ కారిడార్ కు కీలకమైన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా ఉంది. దీనిని 26 కోట్ల వ్యయంతో అధునాతనంగా తీర్చిదిద్దారు. ఈ స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూనే ఆయా ప్రాంతాల స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. ఇక ఇవాళ హర్యానా, చండీగఢ్, పంజాబ్ లో పర్యటించబోతున్న ప్రధాని మోదీ మొత్తం 25,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో భాగంగా హర్యానాలోని జింద్ స్టేషన్ నుంచి దేశంలోనే తొలిసారి హైడ్రోజన్ ఇంధన రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. పంజాబ్ భక్తుల కోసం అమృత్సర్ నుంచి వారణాసిని అనుసంధానిస్తూ ప్రవేశపెట్టిన సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో అందుబాటులోకి రాబోతున్నాయి.